స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా, స్తుతి ఆరాధనా. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ కూడా ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ వాక్య భాగములో చూడగలిగినట్లయితే ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన చెప్పినటువంటి మాట. క్రీస్తు నేను ఎవరిని వేడుకుంటానంటున్నాడు? తండ్రిని నేను వేడుకోగలుగుతాను. నేను ఆయన వేడుకున్న తర్వాత ఆయన మీకోసం ఎవరిని పంపించగలుగుతాడు? ఆదరణకర్తను పంపించడం జరుగుతుంది. పంపబడినటువంటి ఆదరణకర్త ఎక్కడ ఉంటాడు? మన మధ్యనే ఉండగలుగుతాడు. ఇది లోకములో యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఈ మాట. అంటే మీ యొద్ద ఆదరణకర్త ఎప్పుడూ ఉండటానికి నేను తండ్రిని వేడుకోగలుగుతాను. అంటే దీని అర్థం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ తనువు చాలించేటువంటి సమయం ఆసన్నమయ్యాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోకములో చెదిరి ఉన్నటువంటి ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తి అవసరం, ఒక శక్తి అవసరం. దానినే ఆదరణకర్త అని బైబిల్ చెబుతూ ఉంది. ఈ మాట మీకు చక్కగా అర్థమయ్యాది. అయితే దీనికి సంబంధించిన మరో మాట, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే నేను మీతో కూడా సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. ఒకవేళ నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఇది కూడా ఎవరు చెప్పారు? యేసుప్రభువే చెప్పాడు. నేను వెళ్ళడం మీకు ప్రయోజనం. ఒకవేళ నేనన్నదే వెళ్ళలేకపోతే మీ దగ్గరికి ఎవరు రారు? ఆదరణకర్త రాడు. నేను వెళ్ళి మీకోసం నేను
ఆదరణకర్త నేను పంపుతాను అని ఈ మాట భూమి మీద క్రీస్తు ఉన్నప్పుడు స్వయాన చెప్పినటువంటి మాట. ఇంతవరకు మీకు అర్థమయ్యాది. తర్వాత మరో వాక్యాన్ని మీరు చూడండి. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 చూడగలిగినట్లయితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. 2వ కొరింథీ 3:17 ప్రభువే చాలు. 3:17 చూస్తే ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. ప్రభువే చెప్పాడు లోకంలో ఉన్నప్పుడు, మీ మధ్య నిత్యము నిరంతరము ఉండిపోవటానికి ఆదరణకర్త పంపుతాను. అది కూడా నేను వెళ్ళితేనే నేను మీకేం చేస్తాను? ఆదరణకర్త నేను పంపిస్తాను. ఏ పరిశుద్ధాత్మను దేవుడు పంపిస్తానని చెప్పాడు, అది నేను వెళ్ళిన తర్వాత నేను పంపిస్తానని చెప్పగలిగాడు. ఆ పంపబడిన ఆత్మ ఏ ఆత్మని ఇక్కడ వ్రాయబడి ఉన్నది? ప్రభు ఆత్మే. ప్రభువే ఆత్మ. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మనకు ముగ్గురున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ 3 బైబిల్లో మనకు ప్రస్తావించబడ్డాయి. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, అంటే కుమారుడు యేసుక్రీస్తు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. ఒకవేళ తండ్రి వేరు, యేసుప్రభు వేరు, పరిశుద్ధాత్మ వేరు అంటే మనకి ఎంతమంది దేవుళ్ళు అవుతారమ్మా? 3 దేవుళ్ళు అవుతారు. దేవుడేమన్నాడు? ఈ భాష్య ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి మనుష్యుల యొక్క చెవికి వినబడేటట్టుగా దేవుడు చెప్పిన మాట, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. గలమెత్తి చెప్పిన దేవుడు నిజదేవుడు, లోక రక్షకుడైనటువంటి వాడే. నేనే దేవుడను, నేనే దేవుడను అని ధైర్యంతో చెప్పగలిగాడు అంటే అందులో సత్యం ఉంది, అందులో వాస్తవం ఉంది. ఇందులో సందేహించవలసిన పని లేదు. నీ జీవితంలో ఏదైనా ఒక సత్యం నడుస్తూ ఉంది అంటే, ఎవడైనా దాన్ని కాదు అంటే బల్ల గుద్ది నువ్వు చెబుతావు, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అని. ఎందుకంటే నీలో సత్యం ఉంది అని. దేవుడు కాబట్టే నేను దేవుడను, ఎవరు లేరు. దేవుడు కాబట్టి అంత గట్టిగా చెప్పగలిగాడు. వేరొకడు చెప్పలేడు, ఎవడు చెప్పలేరు. అందుకే తండ్రి వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు చెప్పటానికి బైబిల్ మనకు అనుమతి ఇవ్వలేదు. బైబిల్ అనుమతి ఇవ్వలేదు. ఈ ముగ్గురు ఒక్కటే. ఈ ముగ్గురు ఎలా ఒకటవుతారు? దేవుడు మానవుణ్ణి మట్టితో చేశాడు, తన స్వహస్తాలతో. మనిషిలోనికి దేవుడు ఒకటి శరీరముగా, ఒకటి ప్రాణముగా, 3 ఆత్మగా. ఇప్పుడు మనిషిలో ఎన్నున్నాయి? 1, 2, 3 ఆత్మ. ఈ 3 ఎవరిలో ఉన్నాయి? మనిషిలో ఉన్నాయి. ఇది శరీరం. ఈ శరీరము లోపల ప్రాణం, దీని లోపల ఆత్మ. మనిషి ఈ 3 ధరించుకుని ఉన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, లేక మిమ్మల్ని అడుగుతా, అమ్మా మీలో ఉన్న శరీరము, ఆత్మ, ప్రాణం మూడింటిని వేరు వేరు చేసి 3గా నిలువబెట్టండి అంటే నిలువబెట్టగలరా? అవుతుందా మీ వల్ల?
కాదు. పోనీ మీరు వేరు చేయకపోయినా పర్వాలేదు, మీరు వేరు చేయకపోయినా పర్వాలేదు. అయితే ఈ మూడు కూడా మనలో ఉన్నాయని మాత్రం మనం నమ్మగలం కదా? తప్పనిసరిగా నమ్మాలి మనం. ఈ మూడు మనం వేరు చేయలేనప్పుడు ఈ మూడు కూడా ఒకటిగానే మనకు కనిపిస్తున్నాయి. అంతే కదా? మూడు నీ వలన వేరు చేయడము కాకపోతే ఈ మూడు కూడా ఒక వ్యక్తిగా మనకేం చేస్తున్నాయి? చూపిస్తున్నాయి. నాలో మూడు ఉంది, ఒక వ్యక్తిగా నేను మీకు కనిపిస్తున్నా, రెండో వ్యక్తిగా మూడో వ్యక్తి కనబడలేదు. అదేవిధంగా ఈ మూడు ఒక వ్యక్తిలో ఒకటిగా ఉండి ఒక వ్యక్తిగా ఎలా చూపిస్తూ ఉంటున్నాయో, ఒక వ్యక్తిగా చూపించేటప్పుడు ఈ మూడు కూడా ఏం చేస్తున్నాయి అంటే వాటి పని ధర్మం ఏదైతే ఉందో ఆ పనులు మాత్రము చేసి చూపిస్తూ ఉన్నాయి. శరీరం చేసే పనులు ఏవైతే ఉందో శరీరం చూపిస్తుంది, ఆత్మ చేసే పనులు ఏవైతే ఉందో ఆత్మ చూపిస్తూ ఉంటుంది, ప్రాణం చేసే పనులు ఏవైతే ఉన్నాయో ప్రాణము చూపిస్తూ ఉంటుంది. శరీరానికి ఒక పనితనము కలిగింది, ప్రాణం ఒక పనితనం కలిగింది, ఆత్మ ఒక పనితనం కలిగింది. ఈ మూడు పనులు కలిగి ఉన్నాయి. శరీరానికి ఉన్న పని ప్రాణానికి లేదు, ప్రాణముకున్న పని ఆత్మకు లేదు. ఈ మూడు కూడా మూడు పనులు కలిగి ఉంటూ ఉన్నాయి. అయితే ఆయా సమయాలలో వాటి యొక్క పనిధర్మం వచ్చినప్పుడు అవి క్రియాపూర్వకంగా మన కంటికి చూపిస్తూ ఉంటాయి. అంతే. ఇది మనం గమనించవలసిన విషయం. అదేవిధంగానే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ మూడు ఎలా ఉన్నాయి తల్లి? ఒకటిగానే ఉంది. ఒక వ్యక్తిలో మూడు ఎలాగైతే ఉండి ఒకటిగా వ్యక్తి కనిపిస్తున్నాడో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మూడు ఒకటిగానే ఉండి ఈ త్రిత్వ ఏకత్వం ఒకటిగానే మనకు కనపడడం జరుగుతూ ఉంది. తండ్రి చేసే పనులు తండ్రి చేస్తాడు, యేసుక్రీస్తు చేసే పనులు యేసుక్రీస్తు చేస్తాడు, ఆత్మ చేసే పనులు ఆత్మ చేస్తారు. అయితే మూడు ఒక్కటే. అదేవిధంగా నీలో ఉన్న శరీరం, ప్రాణం, ఆత్మ మూడు ఒకటిగానే ఉండి వాటి పనులు అవి చేస్తూ మనకు చూపిస్తూ ఉంటాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా ఒకటిగానే ఉండి వాటి యొక్క పని ధర్మం ఏదైతే ఉందో అవి చేస్తూ ఆ క్రియలు చూపిస్తూ అలా దేవుడు మహిమ పొందుతూ ఉండడమే ఈ త్రిత్వంలో ఉన్న ఏకత్వపు యొక్క ప్రత్యక్షమైన కార్యములు అని చెప్పడంలో సందేహము లేదు. దేవుని యొక్క వాక్య అవగాహన లేనటువంటి అనేక మంది వ్యక్తులు అరే తండ్రి వేరు, క్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని విభజించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ముగ్గురు దేవుళ్ళు అన్నట్టుగా. బైబిల్ ఏం చెబుతుంది? నేను ఒక్కడే, ఎవరు లేరు. కాబట్టి ఈ సమయంలో తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలములో కంటికి కనబడకుండా ఆయన పనులు చేస్తూ వచ్చాడు. ఆయన ఏర్పరచుకున్న వారి ద్వారా కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈయన కనబడలేదు, తండ్రి అయిన దేవుడు పరోక్షంగా ఉన్నాడు. చిట్టి చివరికి తండ్రి అనేటువంటి దేవుడే తనలో ఏకమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడికి పంపాడు? లోకానికి పంపించాడు. అయితే క్రీస్తు ప్రభు లోకంలో మాత్రం ప్రత్యక్షంగా కనిపించాడు అందరికీ. ఆయన జీవితాన్ని చూపించాడు, ఆయన సాక్ష్యాన్ని చూపించాడు, ఆయన చెప్పే ప్రతి మంచి మాట కూడా వినిపించాడు. ఆయన చేసేటువంటి క్రియలన్నీ కూడా మనుషుడు గ్రహించేటట్టుగా చేశాడు. ఆయన ఎవరు అంటే నేను దేవుడను అని ఆయన తనకు తాను రుజువు చేసుకోవటానికి ఏం చేశాడు అంటే చచ్చిన వాడిని బ్రతికించాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆయన సందేశం ఇంతవరకు భూమి మీద పుట్టినటువంటి వ్యక్తులు ఎవ్వడూ కానీ
క్రీస్తు ప్రభు యొక్క నోట నుండి వెలువడినటువంటి మానవ ఆత్మీయ జీవిత ఎదుగుదలకు సంబంధించిన మాటలు ఇది వరకు భూమి మీద ఎవ్వడు కానీ పలుకలేదు. క్రీస్తు యొక్క నోట నుండి అటువంటి సజీవం కలిగిన మాటలు లోకానికి వినిపించగలిగాడు. ఆ రోజున క్రీస్తు వినిపించిన మాటలు ఈ రోజు వరకు సజీవంగా ఉండి లోకములో చెదిరి ఉన్న ప్రతి వ్యక్తి యొక్క వినికిడిగా వస్తూ ఉన్నాయి, గ్రహింపుకు వచ్చేస్తూ ఉంటున్నాయి. విశ్వసించిన వాడు పాటిస్తాడు, వాడు దేవుని బిడ్డగా స్వీకరించబడగలుగుతాడు. విశ్వసించని వాడు ఎవడో, పట్టని గట్టిన వాడు ఎవడో, వాడు ఎప్పుడు కూడా దేవునికి దూరంగానే ఉంటాడు. వాని కోసం దేవుడు సిద్ధం చేసిన మోక్షాన్ని పోగొట్టుకుంటాడు. చిట్ట చివరికి వాడే నిత్య నరకాగ్నిని అపేక్షించి అక్కడికి వాడు వెళ్ళిపోగలుగుతాడు. ఇది లోకంలో జరుగుతున్నటువంటి విధానం ఇది. అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి నేను దేవుడు అని ఉన్న కాలంలో కూడా యేసు ప్రభు దేవుడు అని చాలామంది నమ్మలేదు. నమ్మేటువంటి కార్యాలు చేసిన నమ్మలేదు అంటే అపవాది సంబంధులని వదిలేసేయాలి. సరి తండ్రి పని అయ్యాది, క్రీస్తు పనులు అయిపోయాయి. మనుషులందరికీ కూడా ఒక సంపూర్ణమైన విమోచన కలిగించటానికి, లేక మానవ శరీర ఆత్మలకు అంటుకున్న మాలిన్యం పూర్తిగా కడుగబడి ఒక మనుష్యుడు పరిపూర్ణమైన శుద్ధతలోనికి రావటానికి యేసుక్రీస్తు శిలువ మీదకి వెళ్ళిపోయి అక్కడ క్రీస్తు ప్రభుల వారు ఒక గొర్రె పిల్ల ఏ విధంగా మౌనమై అది వదకు తేబడగలుగుతుందో, ఎలా వధించబడి దాని రక్తం ప్రోక్షించబడగలుగుతుందో, గొర్రె పిల్లవలి శిలువ మీద కూడా క్రీస్తు ప్రభుల వారు వధించబడి తన రక్త ప్రోక్షణ జరిపించాడు. క్రీస్తు ప్రభుల వారు జరిపించిన రక్త ప్రోక్షణ ఎవని ఏ పాపి మీద పడడం జరగగలుగుతుందో ఆ యొక్క రక్తము క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన రక్తం మానవ యొక్క శరీర ఆత్మలకు అంటుకున్న మాలిన్యాన్ని కడిగి మనుష్యుని శుద్ధిని చేస్తుంది. బైబిల్ అదే చెబుతూ ఉన్నది. ఆ విధంగానే క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద రక్తాన్ని ప్రోక్షించాడు. క్రీస్తు ప్రోక్షించిన రక్తము మీద ఏముంది అంటే పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధమైన రక్తం నా మీద పడ్డది, నీ మీద పడ్డది. నా పాప మాలిన్యాన్ని కడిగేశాది, నీ పాప మాలిన్యం కడిగేశాది. మనమందరము కడుగబడి ఒక శుద్ధత అనే స్థాయికి క్రీస్తు రక్తం మన తీసుకుని వచ్చింది. అందుకే ఇక్కడ ఉన్న మనమందరం కూడా క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడి ఆయన శుద్ధతను సంపాదించుకొని శుద్ధులుగా మనం ఇక్కడ కూర్చోగలిగాం. అది ఎవరి వల్ల కలిగింది? మనకు ఎవరి వల్లమా? యేసుక్రీస్తు ప్రభు వల్లనే కలిగాలి. లోకానికి వచ్చి ఆయన అంతగా తన ప్రాణాన్ని త్యాగం చేయగలిగాడు. క్రీస్తు లోకానికి వచ్చి రక్తముని చిందించకపోయి ఉంటే, ఆయన రక్త ప్రోక్షణే మన మీద జరపకపోయి ఉంటే ఈరోజు మనలో ఏ ఒక్కడు కూడా శుద్ధుడయ్యేవాడు కాదు. మనందరి నమ్మకం, మనందరి విశ్వాసం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు లోకానికి నా కోసం వచ్చాడు, యేసుక్రీస్తు నా కోసమే రక్తాన్ని చిందించాడు, ఆయన చిందించిన రక్తమును బట్టి నా పాపాన్ని కడుక్కోవటానికి ఆయన రక్తం అంతా పనిచేసేది అని ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వసించి నమ్మగలుగుతాడో అతని నమ్మకత్వాన్ని బట్టి ఆయన రక్తం ఆ వ్యక్తిలోనికి వెళ్ళుతుంది, ఆ రక్తం అని కడుగుతుంది, ఆ రక్తం అని శుద్ధిని చేస్తుంది. ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారా జరిగిపోతాయి, నమ్మకం ద్వారా జరిగిపోతాయి. ఏదో క్రీస్తు కనబడాలని, ఆయన రక్తాన్ని చూడాలని, చేత్తో తీసుకోవాలని, రాసుకోవాలని కాదు దాని అర్థం. ప్రతిదీ విశ్వాసం పని జరిగిపోతుంది. అదే నమ్మకం మీదనే ఈరోజు నీవు కడుగబడిన వాడివి, కడుగబడిన దానివి. కాబట్టే ఈరోజు దేవుడు కోరుకున్నంత పరిశుద్ధతలోనికి వెళ్ళాలని నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నువ్వు ముందు కొనసాగిస్తున్నావు. అందుకే లోకములో ఉండిన లోక మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్తగా నీ ఉంటున్నావు. లోకమంతా కలుషితమే. ఈ కలుషితమైనది దేహానికి ఎక్కడ కూడా రాకూడదని ఎంత చక్కగా నువ్వు వస్త్రాన్ని దేహాన్ని కప్పుకున్నావు. నీ దేహానికి వస్త్రం ఎంత జాగ్రత్తగా కప్పుకున్నావు. అరే దిగంబరంగా తిరగలిగితే లోక కలుషితం అంటుకుంటుంది, దాని ద్వారా వ్యాధి వస్తుంది, వ్యాధి నుండి మరణం వస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా
లోక సంబంధమైన కలుషితం దేహాన్ని అంటుకోకుండా ఎలాగైతే గన అరికాల మొదలుకొని నడినెత్తి వరకు కూడా వస్త్రాన్ని కప్పుకొని జాగ్రత్త పరుచుకుంటామో ఈ దేహాన్ని, అదే రీతిగా ఈ రోజున మన జీవితంలో కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడుగబడిన మన జీవితాలు ఒక శుద్ధతలోనికి వచ్చిన తర్వాత ఆ శుద్ధతను కాపాడుకుంటూ ఆ శుద్ధతను కొనసాగించుకోవటానికి మనము బహు జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా మనం ఉండి ఈ లోక మాలిన్యం అనేది మనకు అంటకుండా మనము జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా ఉండాలని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అందుకే ఎవడైనా కానీ ఒక పనికి మాలిన వాడు ఒక పనికి మాలిన పని చేయటానికి వాడు సిద్ధమైనప్పుడు, వాడు నీ దగ్గరికి వచ్చినా లేక నీవే మన దగ్గరికి వెళ్ళినా కానీ ఆ పనికి మాలిన వాడు ఒక పనికి మాలిన పని నీ దగ్గర చేయించడానికి నేను ప్రేరేపించగలిగినట్లయితే నీకు ఆ ప్రేరేపణ రాదు. ఆ పనికి మాలిన వాడు చేసేటువంటి పనికి మాలిన పనుల్లోనికి నేను పిలిచినా కూడా నువ్వు పోవు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ద్వారా నేను శుద్ధి చేయబడ్డా. అందుకనే నా శుద్ధతకు మాలిన్యాన్ని కలిగించేటువంటి పనికి మాలినటువంటి లోక కార్యాలోనికి రాను అని తప్పించుకుంటావు, విడిపించుకుంటావు, నిన్ను నువ్వు కాపాడుకుంటావు. అటువంటి మెలకువ కలిగిన జీవితం దేవుడు నీకు ఇచ్చాడు అంటే నీలో దేవుని భయం ఉంది. నీలో దేవుని భయం ఉంది. భయం ఉన్నవాడు ఎప్పుడు కూడా తన్ను తాను కాపాడుకోగలుగుతాడు. భయము లేనివాడు, దేవుని భయం లేనివాడు ఏదైనా కానీ తెగించి తప్పు చేయటానికి అడుగు ముందుకు వేస్తాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అర్థం చేసుకోవలసిన విషయం, తండ్రి కాలములో సంపూర్ణమైన విమోచన మానవునికి దొరకలేదు. క్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆయన ప్రాణత్యాగం చేశాడు. దాన్ని బట్టి ఈరోజు మనం విమోచించబడి ఒక శుద్ధతలోనికి రావడం అనేది మనకు జరగగలిగాది. అది క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి గొప్ప కార్యం అది. అందుకే ఆయన యొక్క రక్తము చేత విమోచించబడి ఆయన రక్తము ద్వారా శుద్ధి చేయబడిన వ్యక్తులు ఆ విమోచన, ఆ శుద్ధత వారు కాపాడుకోవటానికి ఆ యొక్క శుద్ధతను, ఆ విమోచనను కాపాడేటువంటి ఒక ఆదరణకర్త నేను మీకు పంపిస్తా. ఎప్పుడు తెలుసా? నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళితేనే, నేను వెళ్ళకపోతే మీకు ఎవరు రారు? ఆదరణకర్త రాడు. అదే ప్రభు చెప్పిన మాట. ఆయన చెప్పిన రీతిగానే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఆయన ఎవరిని పంపించాడు? ఆదరణకర్త. ఆదరణకర్తను మనం ఏమంటాము? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. క్రీస్తు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మను పంపగలిగాడు. ఇప్పుడు మన మధ్య ఉన్నది ఏది? పరిశుద్ధాత్మ.